మనకి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆయన దేవాలయపు కట్టడలను ఆయనకు చూపించిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు అన్నాడంట, దేవాలయాలని శిష్యులు యేసయ్యకి చూపిస్తుంటే దేవుడు అన్నాడు, మీరు ఇవన్నీ చూపిస్తున్నారు కదా, ఇవన్నీ రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఒకటైనను నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని అన్నాడంట దేవుడు. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. శిష్యులు ఆయన ఎదురుకు వచ్చంట ఆయన రాకడ ఎలా ఉండిద్దో అడుగుతున్నారంట. కాబట్టి ఇదిగోండి ఇది ఎప్పుడు జరుగునని, నీ రాకడ ఈ యుగ సమాప్తికి నుంచి సూచన లేవని మాతో చెప్పండి అని యేసుక్రీస్తుని అడుగుచున్నారంట. కాబట్టి దేవుడు రాకడ ఎప్పుడు ఎలా ఉండిద్దని శిష్యుల్ని ఆయన్ని అడుగుతున్నారంట. అప్పుడు యేసు వారితో ఇట్లా, నేను ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి అంటున్నాడు. మనల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోమంటున్నాడు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. కాబట్టి నేనే క్రీస్తునని అంత్యదినాల్లో వస్తారంట. కాబట్టి అవి నమ్మొద్దు అని దేవుడు మాట్లాడుచున్నాడు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. అంత్యదినాల్లో యుద్ధాలు యుద్ధ సమాచారాలు వింటామంట. మీరు కలవరపడకుండా చూచుకొనండి, దాని నిమిత్తము మనము భయపడకుండా ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని మాట్లాడుచున్నాడు. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు లేచును. రాజ్యాల మీదకి రాజ్యాలు, జనాల మీదకి జనాలు లేగుస్తారంట. యుద్ధాలని ఇలాగా అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన అంత్యదినాల్లో ఆయన రాకడలో ఇవన్నీ వేదనలకి ప్రారంభం అంటున్నాడు. వేదనలు అంటే కరువు, కష్టాలు, వేదనలు అని. కాబట్టి అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదురు. కాబట్టి ఆయన నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతామంట. కాబట్టి ఈ అంత్యదినాల్లో కూడా ఈ మతాలని, కులాలని బాగా ద్వేషాలు, గొడవలు, అల్లర్లు జరుగుతున్నాయి కదండి. కాబట్టి ఈ మనుషుల్ని ప్రేమించట్లేదు జనాలు, ఒకరినొకరిని ప్రేమించట్లేదు. కానీ వీడు ఆ మతం, ఈ మతం, కులాలు అని వీటి వల్ల మనుషుల చేత చంపడాలు ఇలాంటివి జరుగుతాయి. ఇదిగోండి, జనులు మీరు నా నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురంట. అంటే ఆయన నిమిత్తం అంటే ఏంటి? ఇప్పుడు మన దేవుని కూడా చాలా మాటలతో ద్వేషిస్తున్నారు, వ్యర్థకరమైన మాటలతో దూషిస్తున్నారు. మనకి మాత్రం దేవుడు అలాంటి నేర్పించలా. ప్రతి ఒక్కరిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనల్ని ఎవరు ఏమంటున్నా కానీ మనం మౌనంగా ఉండి ప్రార్థన చేయడం మాత్రమే. అంతేకాని తిరగబడే స్వభావము దేవుడు మనకి నేర్పించలా. అది అన్యుల మనస్తత్వం. దేవుని ప్రేమ కలిగిన వారు ఎవరు తిరగబడరు, ఎవరు దూషించరు, ఎవరు ద్వేషించరు. కాబట్టి ఒక దైవజనులే కానీ, ఒక సంఘమే కానీ, ఎవరిని అన్యులు మాత్రం ఎవరిని ఏమన్నా కానీ వారి నిమిత్తము మౌనం కలిగి ప్రార్థించడం మాత్రమే మనం చేయాలి. అది దేవుని యొక్క ప్రేమ. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. చంపితే చంపనియండి, కానీ మనకు ఒక బహుమతి ఉంది. పరలోకంలో ఆయన మనకి ఒక బహుమతి ఇచ్చాడు. ఎందుకు? ఆయన నిమిత్తం మనము అన్యుల చేతిలో చంపబడ్డాం కాబట్టి న్యాయాన్ని, నీతిని మాత్రం విడిచిపెట్టకూడదని ఆయన వాక్యం చెప్తుంది. కాబట్టి మనం చేసేది న్యాయము. మనము అన్యుల వలె దూషించడాలు, ద్వేషించడాలు, చంపడాలు అవి మనకి రావు.
మనల్ని ద్వేషించినా, మనల్ని దూషించినా మన దేవుడు నేర్పించింది ఒక్కటే, ప్రేమించడం. ఎందుకంటే ఆయన ఈ లోకానికి పాపుల కోసం వచ్చాడు. ఆయన ఈ లోకంలో అన్యుల చేతిలో హింసించబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఆఖరికి వాళ్ళ చేతిలో ఆయన ప్రాణాన్ని కూడా అర్పించాడు. ఎందుకంటే మనము ఆయన్ని పోలి నడవాలని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన పోలి నడుచుకుందాము. ఎందుకంటే దేవుడి ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి. కాబట్టి మనం కూడా ఆయన ప్రేమను కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన నిమిత్తము ప్రాణాలు కూడా ఇస్తున్న దైవజనులు మనం చూస్తున్నాము. కాబట్టి మనం కూడా అటువంటి నీతికరమైన జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి జనముల చేత ద్వేషించబడతాము అని మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన నామము నిమిత్తము ద్వేషించబడతామంట. అలాగే అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. కాబట్టి ఒకరినొకళ్ళు అప్పగించుకుంటారంట, ద్వేషించుకుంటారంట. అంత్య దినాల్లో ద్వేషాలు, ఒకరినొకళ్ళు చంపుకోవడాలు,